ఉక్రెయిన్కి తెలియాల్సిన నిజం ఏంటంటే అమెరికా స్వార్థానికి బలిపోసిపోయింది తను అని. వాస్తవంగా రష్యాని ప్రెషర్ పెడితే రష్యన్ ఆయిల్ తక్కువ రేటుకు వస్తుంది. అంతకుముందు రష్యా అరబ్ దేశాలు అందరూ కలిసి తెలివిగా ఆయిల్ అమ్మకాల మీద ఒక రేషన్ పాటించడం బిగిన్ చేశారు. అంటే మనకి 100 బ్యారెల్స్ కావాలనుకుంటే 70 పంపిస్తారు. ఆటోమేటిక్గా క్రైసిస్ వస్తుంది, రేట్లు పెరిగిపోతాయి. ఈ పరిస్థితులను అధిగమించడానికే నరేంద్ర మోడీ సోలార్ పవర్ వైపు తీసుకెళ్ళి, కానీ అది కొంత టైం తీసుకుంటుంది. ఈలోపుగా అమెరికా ఇమ్మీడియట్గా చేసిన ఎత్తుగడ ఏంటి, ఉక్రెయిన్ని రష్యా మీదకి రెచ్చగొట్టడం. ఈ ఇద్దరి మధ్య యుద్ధం ప్రారంభమయ్యేటప్పటికి ఆంక్షలు పెట్టడం. ఆ ఆంక్షల కారణంగా రష్యా ఏం చేసింది, అప్పటిదాకా 100-125 బ్యారెల్కి రేట్ చేంజ్ చేసేది కాస్త $40 కూడా ఇచ్చేసింది. ఎందుకని, అమెరికా యూరప్ దేశాలు కొనద్దు అని అందరిని ఆదేశించినాయి. చివరికి భారతదేశం కొని వాళ్ళకి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి మనం అమెరికా యూరప్ దేశాలకి $60కి $70 తర్వాత రష్యా మళ్ళీ రేటు పెంచింది, మనము పెంచాం. ఓవరాల్గా ఇట్లా సాగింది. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమంటాడంటే, యూరప్ హ్యాస్ స్పెంట్ మోర్ మనీ బయింగ్ రష్యన్ ఆయిల్ అండ్ గ్యాస్ దాన్ దే హ్యావ్ స్పెంట్ ఆన్ డిఫెండింగ్ ఉక్రెయిన్. ఉక్రెయిన్ అనే దేశాన్ని రక్షించడానికి వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారో అంతకంటే ఎక్కువ ఖర్చు రష్యా నుండి ఆయిల్ కొనడానికి ఖర్చు పెట్టింది యూరోపియన్. అంటే ఓ పక్కన ఉక్రెయిన్కి యుద్ధానికి డబ్బులు ఇస్తూ ఆ యుద్ధం కొనసాగింపజేసి తద్వారా అక్కడ తక్కువ ధరలకు రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొన్నది అన్నట్టు విషయాన్ని పరోక్షంగా చెప్పుకొచ్చాడు.